మన జీవితంలో కేవలము నేను మన ఆశీర్వాదపరమైన వాగ్దానాల గురించి మాత్రమే మాట్లాడలేదు, కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన వాగ్దానాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ, నిత్య జీవాన్ని ఇస్తానన్నది ఆయనే మనకు చేసిన వాగ్దానము. ఆ వాగ్దానాన్ని కూడా స్వతంత్రించుకోవాలి అంటే, ఎప్పుడైతే ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి మనం ప్రయత్నం చేశామో, మన జీవితంలో దేవుని యొక్క అన్ని వాగ్దానాలు ఆయా సమయాల్లో మనకి ఏ అవసరమో ఆయన ఇస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, అబ్రహాము విడిచిపెట్టమన్నది విడిచిపెట్టినట్లుగా మనము కూడా ఏం చేయాలి? ఈ దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో ఇంకా మనం పట్టుకున్నట్లయితే, ఏదైతే మనం దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఇంకా అందులో వెళుతున్నట్లయితే, వాక్యానికి వ్యతిరేకంగా మనం వెళుతున్నట్లయితే, అది విడిచిపెట్టగలిగితే దేవుని యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. మొదటి